నాన్ వెజ్ లవర్స్ అందరి కోసం ఈరోజు ఒక బ్రహ్మాండమైన మీల్ కాంబో చూడబోతున్నాం. బ్రహ్మాండమైన మటన్ బిర్యానీతో పాటు పెట్టుకొని తినడానికి భలే టేస్టీ అయిన చికెన్ సాల్నా. ఈ రెసిపీస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1/2 కిలో అంతా చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను. ఈ బిర్యానీ చేసేటప్పుడు ఈ చిట్టి ముత్యాల బియ్యం యూజ్ చేస్తేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్యాన్ని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం 1 గంట సేపు నానబెట్టాలి. 1 కిలో అంత మటన్ని నీట్గా క్లీన్ చేసి ఉంచాను. అలాగే మ్యారినేషన్కి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ముందుగా ఒక మిక్సర్ జార్లో నేను 20 చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో 12 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, రఫ్గా కట్ చేసిన 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత సోంపు గింజలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మిక్సర్ జార్కి మూత పెట్టేయాలి. వీటన్నిటిని ఒక్కసారి రుబ్బాలి. తర్వాత మూత తీసి సుమారుగా 1 టేబుల్ స్పూన్ అంతా నీళ్లు పోసి ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. ఈ మసాలా పేస్ట్ని మటన్ ఉన్న బౌల్లో వేయాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు అంత ఫ్రెష్ పెరుగు కూడా వేస్తున్నాను. చేతితోనే ఈ పేస్ట్ మొత్తం మటన్ ముక్కలకి బాగా కోట్ అయ్యేట్టు మసాజ్ చేస్తూ నెమ్మదిగా కలపాలి. మటన్ని కనీసం 1/2 గంట సేపు మ్యారినేట్ చేయాలి. మీకు ఇంకా టైం ఉంటే 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నేను 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేస్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్లంత నువ్వుల నూనె కూడా వేస్తున్నాను. బిర్యానీకి ఈ మాత్రం నెయ్యి నూనెలు లేకపోతే అసలు టేస్ట్ ఉండదనే చెప్పాలి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 1 అన్నాసి పువ్వు, 3 యాలకులు, 3 చిన్న పీసెస్ రాతి పువ్వు, 2 మరాఠీ మొగ్గులు, 1 పెద్ద జాపిత్రి, 5 లవంగలు వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఒక మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ, చీల్చిన 2 పచ్చిమిరపకాయలు వేసి హై ఫ్లేమ్లో వేయించాలి. ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ వేసి బాగా కలపాలి. పొయ్యిని హై ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని 5 నిమిషాలు వేయిస్తే మటన్ నుంచి కొంచెం నీళ్లు రిలీజ్ అవుతాయి. 5 నిమిషాల తర్వాత ఇందులో 1/2 కట్టంత చిన్నగా తరిగిన పుదీనా ఆకులు, 1/2 కట్టంత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇవి ఇలా మటన్తో పాటు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు పొయ్యాలి. 250 ml కప్పుతో నేను 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసి మొత్తం అంతా బాగా కలపాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. గ్లాస్తో 1 కప్తో అయినా సరే ఒకదానితోనే అన్ని కొలతలు తీసుకోండి. ఇదంతా కలిపిన తర్వాత బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి విసిల్ పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మటన్ని కనీసం 6 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి కుక్కర్ని 5 నిమిషాలు అలానే డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఆవిరి దానంతా అదే రిలీజ్ అయిపోతుంది. మీరు చూస్తే మటన్ చక్కగా ఉడికింది. నాకైతే ఇక్కడ మంచి అరోమా వస్తుంది. ఈ పాయింట్లో ఆల్రెడీ నానబెట్టి ఉంచిన బియ్యాన్ని నీళ్లు వెంపేసి కుక్కర్లో వేస్తున్నాను. మటన్తో జాగ్రత్త, బియ్యాన్ని ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఒకసారి రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కారాలు వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు 1 నిమ్మకాయ రసాన్ని మొత్తం పిండేస్తే కొంచెం పులుపు యాడ్ అవుతుంది. తినడానికి చాలా బాగుంటుంది. టొమాటోలు వేయడం లేదు కాబట్టి ఇదొక పద్ధతి అని చెప్పచ్చు. మళ్ళీ ఇదంతా కలిపి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాలు మరిగించాలి. నీళ్లలో 1 ఉడుకు వచ్చిన తర్వాత మళ్ళీ కుక్కర్కి మూత పెట్టి విసిల్ కూడా పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఎన్ని విసిల్స్ వచ్చాయో సమ్మతం లేకుండా 5 అంటే 5 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి కుక్కర్ని పక్కన పెట్టాలి. ఆ తర్వాత వెంటనే మూత తెరవకుండా ఆవిరి మీద బిర్యానీ కనీసం 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మీరు మూత తెరిచి చూస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా తయారై కనిపిస్తుంది. మటన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. అలానే రైస్ కూడా కాస్త ఫ్లఫీగా ఉంది.
అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ తయారైనట్టే. బిర్యానీలో నాకు ఫేవరెట్ మటన్ బిర్యానీ అండి. ఈ ఫ్లేవర్స్ అయితే అదిరిపోయింది. ఒట్టి బిర్యానీ తినే బదులు చికెన్ సాల్నాతో తింటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. సో చికెన్ సాల్నా చేసుకుందాం. చికెన్ సాల్నా చేయడానికి ముందుగా నేను ఒక ప్యాన్లో కొంచెం దాల్చిన చెక్క, 6-7 లవంగలు, 4 యాలకులు, 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల సోంపు గింజలు, 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, ఒక చిన్న ముక్క రాతి పువ్వు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేసి వేయించాలి. వీటిని ఇలానే డ్రై రోస్ట్ చేయాలి. మీకు కావాలంటే ఈ రెసిపీలో చట్నీ పప్పుకి బదులు జీడిపప్పుల్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను వాటితో పాటు 5 జీడిపప్పుల్ని వేస్తున్నాను. అలాగే మీకు గసగసాలు దొరకకపోతే అవి వేయకుండా కూడా ఈ రెసిపీని చేయొచ్చు. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని 2-3 నిమిషాలు వేస్తే బాగుంటుంది. ఇవి కాస్త వేగి మంచి అరోమా రిలీజ్ చేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేయాలి. వీటితో పాటు తురిమిన పావు కప్పంత పచ్చి కొబ్బరి, 5 చిన్న ఉల్లిపాయలు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. నేను అన్ని నీళ్లు ఒక్కసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోస్తున్నాను. చూస్తున్నారు కదా, సాల్నాకి కావాల్సిన మసాలా పేస్ట్ తయారైనట్టే. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు చికెన్ సాల్నా చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 2 లవంగలు, 1 బిర్యానీ ఆకు వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి ఇలా రంగు మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒక్కసారి కలపాలి. ఆ తర్వాత చీల్చిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన 4 మీడియం సైజ్ టొమాటోలు కూడా వేసి కలపాలి. టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. ఈ పాయింట్లో చికెన్ పీసెస్ని యాడ్ చేయాలి. నేను ఈ రెసిపీ కోసం 1.5 కిలోల చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్ కాస్త వేగి రంగు మారిన తర్వాత ముందే పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఈ మసాలా చికెన్ పీసెస్కి పూర్తిగా కోట్ అయ్యేట్టు కలిపిన తర్వాత ఇందులో 3 కప్పుల నీళ్లు పోసి చికెన్ని ఉడికించాలి. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు కడాయికి ఒక మూత పెట్టి చికెన్ని కనీసం 20 నిమిషాలు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే మీకు చికెన్ చక్కగా కుక్ అయ్యి నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. చివరగా ఇందులో కొన్ని కరివేపాకులు, కొంచెం తరిగిన కొత్తిమీర వేసి అంతా ఒక్కసారి కలపాలి. అంతే, చికెన్ సాల్నా తయారైనట్టే.
దీన్ని వేడి పరోటాలతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్లు వస్తున్నారా, వాళ్ళని ఇంప్రెస్ చేస్తానికి ఇలాంటి ఒక మీల్ కాంబో చేసి పెట్టండి. అందరూ చాలా ఎంజాయ్ చేసి తింటారు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.